హాయ్ అండి. ఆషాఢ మాసం వచ్చిందంటే చక్కగా బజారుకి వెళ్ళినప్పుడు రైతు బజార్లో పచ్చి పసుపు దొరుకుతుంది. ఆ పచ్చి పసుపు ఒక చిన్న కొమ్మలు తెచ్చుకుని మన కుండీలో పెట్టుకున్నాం అనుకోండి, శ్రావణ మాసం వచ్చేసరికి మనకు పెద్ద చక్కటి చెట్లు వస్తాయి. ఆ పచ్చి పసుపు మనం శ్రావణ మాసం అంతా నూరుకుని అమ్మవారికి రాసుకుంటూ చక్కగా పూజకు ఉపయోగించవచ్చు. నేనైతే చక్కటి గోళాల్లో పెట్టుకున్నాను. చూసారా అండి, ఇది నేను ఆషాఢ మాసంలో పెడితే శ్రావణానికి మంచి పసుపు వచ్చింది నాకు. అంటే ఎంత చక్కగా దీన్ని శ్రావణ మాసం పూజల్లో ఉపయోగించడానికి చాలా బాగుంటుంది. పసుపు చల్లదనం కదండి, అందులో న్యాచురల్గా మన ఇంట్లో పూసిందంటే ఇంకా మంచిది కదా. చూడండి ఎంత అద్భుతంగా చిన్న చెట్టులు చక్కగా ఒక్కొక్క బకెట్లో పెట్టేమంటే అది మంచి పసుపు వస్తుంది. అది శ్రావణ మాసం అమ్మవారికి వాడితే అమ్మవారి చక్కటి కరుణ కటాక్షం కృప మన మీద ఉంటుంది. అంటే మా ఇంట్లో పసుపు పండిందండి. ఎంత బాగా పండిందో చూసారా. చిన్న డబ్బాల్లో పెడితే చాలు చక్కటి చెట్లు వస్తాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చెట్టుని పైకి లాగామంటే చక్కగా ఇదిగోండి ఇంత ఎక్కువ పసుపు వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాబా.